అన్నిటిని ఎదుర్కొని ఈరోజు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం, ప్రజలు మా మీద పెట్టిన బాధ్యత ప్రకారం ఈరోజు మరింత బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గురుతర బాధ్యత మా మీద పెడతారో ఆ గురుతర బాధ్యతని డెఫినెట్గా నేను నిర్వర్తిస్తానని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జన సైనికుల ప్రోత్సాహంతో, మన మోడీ గారు సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా కొనసాగిస్తానని మాత్రం నేను అనుకుంటున్నాను. సో ఈ ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారిది కూడా కీలక పాత్ర, అంటే ఒక పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారిది కూడా కీలక పాత్ర. దీని మీద మీరేమో నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటన్నది నిన్న నిజంగా నాకు కనిపించిందండి. ఇట్స్ నా పర్సనల్ ఒపీనియన్. ఆయన మాట్లాడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చేత్తో పట్టుకు తీసుకొచ్చి నిజంగా ఆ మూమెంట్లో కళ్ళల్లో నీళ్లు తిరగని వాళ్ళు ఎవరు ఉండరేమో. అసలు మాకే ఒకసారి నిజమే కదా, హ్యాపీ మూమెంట్ కదా, అంటే ఎన్నో అవమానాలు పడ్డారు. 70 సంవత్సరాల వయసులో ఆయన పడ్డాల్సిన అవమానాలు కాదండి, నిజంగా మేమేం పడ్డామమ్మా అవమానాలు. అసలు ఆయన అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు, అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో వాళ్ళని తిట్టుతా కూడా పడ్డారు, బయటకు వచ్చారు, మళ్ళీ నిలబడ్డారు, మళ్ళీ పోరాటం చేశారు. చెయ్యని తప్పుకి దేనికి జైలుకి వెళ్ళారో కూడా తెలియకుండా ఉన్న కేసుకి 53 రోజులు ఇంచుమించుగా జైల్లో ఉండి అక్కడ నరకం అనుభవించారు. కనీసం వేడి నీళ్ళు కూడా ఇవ్వండి అని అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, దుస్థితిలో ఆ రోజు గవర్నమెంట్ అతన్ని హింస పెట్టింది. అలాంటి హింస చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం గురించి ఆయన చెయ్యి పట్టుకొని మాట్లాడి ఆయనకి ఇచ్చే ధైర్యం, కానీ ఆయన చిన్నవాడు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి కన్నా చిన్నవాడు అవ్వచ్చు, కానీ ఆయన ఇచ్చిన ధైర్యం చాలా పెద్దది. అక్కడ ఆయన వ్యక్తిత్వం ఏంటన్నది అర్థమైంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందరం కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ని అయితే ముందుకు తీసుకెళ్లేదానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. చూశారు కదా, ఆవిడ కష్టం, ఆవిడ కన్నీరు ఇంత అంతా కాదు, గత 5 సంవత్సరాలుగా కూడా ఎన్నో ట్రోలింగ్స్ ఒక మహిళగా. సో ఎలా అనిపిస్తుంది? నిజంగా ఈరోజు కష్టానికి తగ్గ ఫలితం. ఆ మాట కన్నా ఇంకా పెద్ద మాట ఏంటంటే ఈరోజు నా మీద బాధ్యత పెరిగింది అన్న సంగతి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుందండి. నిజంగా నిన్న ఆ మంత్రివర్గంలోని స్థానం కల్పించడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను, నా కుటుంబం కూడా జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎక్కడో పనిచేసిన ఒక టీచర్గా పనిచేసిన నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీ గుర్తించి